అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కోట్ల మంది గోదావరి నదికి స్నానాలు పెడతారు, స్నానం చేస్తారు, పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి యోగ్యతను కూడా వాడు చేసుకుంటూ ఉంటారు. ఆ వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అక్కడ వెళ్ళాను పొద్దున, అంటే మళ్ళీ వెంటనే ఒకరోజు లీవ్ పెట్టి వెళ్ళాను. పొద్దునకి చేరాము, గోదావరి స్నానాలన్నీ అయిపోయి సాయంకాలం మళ్ళీ రిటర్న్ జర్నీ పెట్టుకుని మధ్యాహ్నం ఖాళీ ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య మైదానం ఒకటి ఉందండి, అంటే మన గోదావరి స్టేషన్ ఉందండి. అక్కడ మధ్యాహ్నం కూడా కొంచెం ఖాళీగా ఉందో, పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని, ఎగ్జిబిషన్ ఏదో ఉందంటే చూడడానికి వెళ్ళాను. వెళ్ళేప్పటికి తిరుపతి దేవస్థానం వాళ్ళు నేను వెళ్ళే దృశ్యం ఏంటంటే పుస్తకాలు వాళ్ళ పబ్లికేషన్స్ లారీలతో దిమ్మరిస్తున్నారండి. దిమ్మరించంటే మామూలుగా మనకి ఇసుక దిమ్మరించేవాడు తొట్టి ఎత్తేస్తే అలా పుస్తకాలు జారిపోతున్నాయండి. అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరికి ఎన్ని అంకితే అన్నీ పట్టుకుని తీసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్, 100 రూపాయల పుస్తకం 10 రూపాయలకి ఇచ్చారండి ఆ వేళ. ఇప్పుడు వాళ్ళు ఉన్న డిస్కౌంట్ తీసి ఉన్న ప్రైస్ దొరకట్లేదు అసలు పుస్తకం. ఏమంటే సిచ్యువేషన్ అలా ఉంది. ఇంకా అందరూ తీసుకున్నారు కదా, నేను అందులో వెళ్ళాను. నాకు కూడా 5-6 పుస్తకాలు దొరికాయి. అప్పుడు చదివి ఏ పుస్తకానికి క్వశ్చన్ లేదు, ఏదో పుస్తకాలు తీసుకోమంతే. తిరుపతి వాళ్ళు ఇచ్చారు మంచి పుస్తకాలు అయితే. అందులో నేను తీసిన చిన్న పుస్తకాలనే పెద్ద పుస్తకాలు, వేదం భాష్యం పుస్తకాలు దొరికాయి. ఆర్ష విజ్ఞాన సర్వస్వం అని ఒక పుస్తకం కూడా దొరికిందండి. టీటీడీ, మీరందరూ టీటీడీలో మీరు మహానుభావులు, మీరు వర్క్ చేశారు. అది ఆ పుస్తకం దొరికిందో అది చదవడం ప్రారంభించానండి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాక. అది నాకు యాక్చువల్లీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అయిందండి. అంటే వేదం చదువుకుంటున్నాను. ఈ ఊరు వచ్చిన హైదరాబాద్ వచ్చినప్పుడు నేను రాజోల నుంచి ఈ ఊరు వచ్చిన తర్వాత కూడా నేను వేద పండితులను సంప్రదించి ఈసీఎల్లో వర్క్ చేస్తున్నా, యాస్కీలో వర్క్ చేస్తున్నా. రాత్రిపూట వారింటి పండితుల ఇంటికి వెళ్ళి, గురువుల ఇంటికి వెళ్ళి పాఠం చెప్పుకునేవాడిని అండి. అలాగే మొత్తం ఆల్మోస్ట్ 82 పన్నాలకు మన ఎదురువేదానికి అప్పటికి 85 నాటికి నేను 50 పన్నాల దాకా పాఠం, 50 చాప్టర్స్ అనుకోండి పాఠం అయింది. తర్వాత గ్రేప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య మొత్తం మిగతా 32 పన్నాలు కూడా పాఠం చెప్పి మొత్తం 82 పన్నాలు గురుముఖత ఉపదేశం పొందడం అయిందండి. ఇది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. అక్కడ ఆ టైంలో ఆ పుస్తకంలో ఇచ్చిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం పుస్తకంలో ఇచ్చిన విషయం ఏంటంటేనండి, వేదాల గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 4 వేదాల కింద మొట్టమొదటిలో మనకి మహాభారత యుద్ధం, అంటే అది ద్వాపర యుగం అంతంలో చివరిలో మొత్తం 7 కోట్ల మంత్రాలు అధ్యయనం జరుగుతూ ఉండేదని అప్రాక్సిమేట్గా విన్నానండి. వాటన్నింటినీ కూడా ఏదో సమ్ క్రైటీరియా పెట్టుకుని వేదవ్యాస మహర్షి 4 వేదాల కింద విభజన చేశారండి. అంటే ఇంకా మనకి ఎండింగ్ ఆఫ్ ద్వాపర యుగం అంటే బిగినింగ్ ఆఫ్ కలియుగం నాటికి ఇచ్చి, యుగం చేంజ్ అయితే ఏమవుతుందంటే మెమరీ డ్రాప్ అవుతుందట అండి. పీపుల్కి మెమరీ తగ్గిపోతుంది. ఆవేళ 7 కోట్ల మంత్రాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈవేళ ఏదో 700 మంత్రాలు జ్ఞాపకం ఉంటే చాలనిపించి 7,000 మంత్రాలు వస్తే చాలనిపిస్తుందండి. అలా వాళ్ళు ఏం చేశారంటే, ఆయన చేసి 4 శిష్యుడికి ఒక్కొక్క ఋగ్వేదం నువ్వు ప్రచారం అధ్యయనం అవుతుందో లేదా నువ్వు చూస్తూ ఉండు. అలా యజుర్వేదానికి ఒక ఆయన్ని, సామవేదానికి ఒక ఆయన్ని, అథర్వవేదానికి ఒక ఆయన్ని, 4 వేదాలకి ఇన్ఛార్జెస్గా పెట్టారు ప్రాపగేషన్కి. వాళ్ళు ఒక తరం, అంటే ఒక విద్యార్థులుగా అయితే మళ్ళీ అతను చదువుకునే ట్రై చేసి ఆ 1/4 అది టోటల్ మంత్రాలు కూడా వీళ్ళకి జ్ఞాపకం ఉండటం లేదు, కష్టం అవుతుంది. అంటే ఇది కూడా వీళ్ళ సిలబస్ ఎక్కువైపోయిందని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఇంకా తగ్గించారండి. అంటే దాన్ని మళ్ళీ ఫర్దర్ స్ప్లిట్ చేసి ఇంకో అలా సెకండ్ జనరేషన్ అది కూడా చదవలేకపోతున్నారు. 3 జనరేషన్ పట్టి స్ప్లిట్ చేయగా అంటే ఋగ్వేదాన్ని మొత్తం మీద మనం పై డయాగ్రామ్ మీద అనుకుందామండి. పై డయాగ్రామ్లో మొత్తం అంతా ఒకటే సర్కిల్ ఉంటుంది. దాన్ని 4 క్వాడ్రంట్స్ కింద చేస్తే ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వవేదం. ఆ ఋగ్వేదాన్ని మళ్ళీ సెకండ్ జనరేషన్కి 2 పార్ట్లు చేశారు, సరిపోలేదు. 3వ జనరేషన్ ఇలాగ మొత్తం మీద 21 పార్ట్స్ చేశారండి. 21 సెక్టార్స్ అయ్యాయి ఒక సెగ్మెంట్లో. యజుర్వేదం 101 పార్ట్స్ చేశారండి. బ్రాంచెస్ అంటారు, శాఖలు అంటారు. సామవేదం 1000 బ్రాంచీలు చేశారండి. ఏమండి, అథర్వవేదం 9. మొత్తం అన్ని కలిపితే ఉన్న మంత్రాలు రాసేది 7 కోట్ల మంత్రాలే. మొత్తం 1131 శాఖల కింద దేన్ని డివిజన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏమన్నారంటే ఇంకా తగ్గించాం, ఇది కనీసం ఒకటైనా చదివి తీరవలసింది జీవితకాలంలో అని పెట్టి వాళ్ళు ఏర్పాటు చేశారండి. మనకి ఇదంతా జరిగి సుమారు మహాభారత కాలం అంటే 5,200 సంవత్సరాలండి అప్రాక్సిమేట్గా. అలాగా ఈ 1131 శాఖలు 4,000 సంవత్సరాలు నిలబడ్డాయండి. అంటే గత 1000 ఏళ్ల వరకు నిలబడ్డాయి. గత 1000 ఏళ్ల క్రితం నాటికి మనకి ముస్లిం ఇన్వేషన్స్,
ఫారిన్ రూలు ఈ గత 1000 ఏళ్లలో దీంతో ఏమైందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి ఈ 1131 4000 సంవత్సరాలు ఉన్నది 1000 ఏళ్ల క్రితం ఉన్నది 12 శాఖలు మిగిలేయండి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి. అది 1991 గోదావరి పుష్కరాన్ని 7 తగ్గిపోయిందండి. అంటే ఏమవుతుంది కూడా పతనం అయిపోతుంది, అంతర్ధానం అయిపోతున్నాయి. 1131 ఎక్కడ, 12 ఎక్కడ, 7 ఎక్కడ, ఇదే స్పీడ్లో వెళ్ళిపోయిందంటే ఇంకో 2-3 జనరేషన్స్లో 7 కూడా దక్కకపోవచ్చు మనకి అని ఆ మాట చదవడం జరిగిందండి. సరిగ్గా ఈ పుష్కరాలు వెళ్ళి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని మీదే ఇంకా మనస్సు అది అలా ఈ అందరికీ ఉంటుంది అనుకోండి. ఎందుకు మనం ఏం చేయగలం, మన కర్తవ్యం ఏమిటి? మనం కొత్తగా వేద పాఠశాల పెడదామా? దానివల్ల సాధ్యమా? అంత మనకి ఆస్తిపరులంగా ఎస్టేట్ ఏమి లేవు. మనకి గురువులు లభించాలి, శిష్యులు లభించాలి. చేసే ఈ ఉన్న ఏడిట్లోనే చెప్పగలం తప్ప కొత్త గురువులు అంటే ఈ చదువుకున్న సభ్యులు ఉన్నాయి. పాత సంగతి ఏమిటి? ఇలా కాదు, మనం ఒక ఇండిపెండెంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పెట్టుకుందామని చెప్పి ఒక 2 సంవత్సరాలు రిజిస్టర్ కూడా చేయలేదండి వేదభారతి. 1992లో 91లో జరిగింది. అప్పటి నుంచి అవుతుండగా 92లో ఇంకో ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంకోటి జరిగిందండి. 92 జాన్యువరిలో తిరుమలలో కొండ మీద ఆ రామ్ బగీచా ఎదుర్కొన్న ఆస్థాన మండపం ఉంది కానీ అక్కడ వాళ్ళు ఆల్ ఇండియా వేదిక్ సమ్మేళనం పెట్టారండి. అప్పటికి మన ఎంవిఎస్ మూర్తి గారు, ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఆయన ఐఏఎస్ వారు చీఫ్ ఈవోగా ఉండేవారండి. వారు నాకు మంచి ఎక్స్పోజర్ ఇచ్చారండి. అక్కడ ముందర అంటే మీటింగ్ 15 రోజుల ముందరే ఈ సెమినార్లో అయినా 5 నిమిషాలు మాట్లాడతారా సైన్స్ మీద, వేదాలకు సంబంధించి, లేకపోతే సంస్కృతానికి వేదాలకు సంబంధించి మాట్లాడతారంటే నేను డెమో చూపించడానికి ట్రై చేస్తానన్నాను. డెమో పట్టుకెళ్ళానండి. ఆ డెమో పట్టుకెళ్ళడం ఒక విలక్షణమైనటువంటిది. మనకి కంప్యూటర్లో అప్పుడు ఎవరు వేదాలని కంప్యూటరైజేషన్ కాన్సెప్టే ఎవరు పెట్టుకోలేదు. అంటే రెండింటికి ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు లేకపోవడం ఒకటి కారణం. అలా ఇటువంటి సాధ్యం అని కూడా ఎవరు అనుకోలేదు. నేనేం చేశానంటే వేదంలో ముఖ్యంగా మనకి అభిషేకంలో వాడే నమ్మకం అంటుంటాం కదా, నమ్మకంలో 3 మంత్రాలు తీసుకుని వాటిని సి లాంగ్వేజ్ వాడుతూ కంప్యూటర్లో పెట్టానండి. అంటే దేవనాగరి అక్షరాలు వస్తాయి, స్వరంగీతలు కూడా వస్తాయి. ఏదో మొత్తం కింద పడి మీద పడి మొత్తం వాటికి తయారు చేసాం.